స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కార్గిల్ అమరవీరులకు మల్లాపూర్లో వినూత్న రీతిలో నివాళులర్పించారు. 1999లో జరిగిన కార్గిల్ యుద్ధంలో దాదాపు 540 మంది సైనికులు వీరమరణం పొందారు. కార్గిల్ బార్లో అమరులైన మల్లాపూర్కు చెందినటువంటి సైనికుడు రవిప్రసాద్ కుటుంబాన్ని ఆర్మీ అధికారులు సత్కరించారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కార్గిల్లోని మౌంటైన్ హెడ్ క్వార్టర్కి చెందినటువంటి ఆర్మీ ప్రతినిధులు వచ్చి రవిప్రసాద్ కుటుంబానికి ప్రశంసాపత్రం మెమొంటో అందించారు. అనంతరం రవిప్రసాద్ చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. రవిప్రసాద్ తమకు స్ఫూర్తిదాయకమని ఆర్మీ ప్రతినిధులు తెలిపారు. ఈరోజు నేను ఇక్కడికి రావడానికి ముఖ్యమైన కారణం సార్జెంట్ రవిప్రసాద్ గారి గురించి. ఆయన 99 కార్గిల్ లడాయిలో ఆయన చనిపోయినారు. ఆయన గురించి వచ్చాయి ఇక్కడికి. మేము వచ్చింది కార్గిల్ సెక్టర్ బటాలియన్ నుంచి ప్రత్యేకంగా రవి సార్ వాళ్ళ ఫ్యామిలీని కలవడానికి వచ్చాము ఇక్కడికి. ఆయన దేశం కోసం తన ప్రాణాలు అర్పించాడు. అందుకోసం వాళ్ళని ప్రతి ఒక్కరూ తలుచుకోవాల్సిందిగా. ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కరికి ప్రతి తరానికి స్ఫూర్తి. తన జీవితం దేశం కోసమే త్యాగం చేశాడు. అలాంటి వాళ్ళని 15 ఆగస్టు రోజు అనగా ఈ రోజు గుర్తు చేసుకోవడం అందరి బాధ్యత. అందుకే ప్రతి ఒక్కరూ ఆయన తన ఇంటి కోసంగా తన దేశం కోసం తన ప్రాణాలు అర్పించారు. సర్జెంట్ రవిప్రసాద్ వాళ్ళ మిసెస్ని నేను ఇక్కడ హెచ్పీబీఎస్ రవిప్రసాద్ ఏజెన్సీస్ అనే పేరుతో 25 సంవత్సరాల నుంచి నడుపుతున్నాను. నేను మే 28వ తారీఖున హెలికాప్టర్ బ్లాస్ట్లో చనిపోయారు. అప్పుడు గవర్నమెంట్ ఈయనకి గ్యాలంటరీ అవార్డు వాయుసేన మెడల్ ప్రకటించింది. అది ఎయిర్ ఫోర్స్ నుంచి నేను తీసుకున్నాను ఆ సంవత్సరమే 99లో. ప్రస్తుతానికి ఏంటంటే ఈరోజు యాక్చువల్గా ఆయన పుట్టినరోజు కూడా ఆగస్టు 15 రవిప్రసాద్ గారిది పుట్టినరోజు కాబట్టి నేను గర్వంగానూ ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే నాకు ఆయన మేనమామ అవుతాడు. పాప కూడా అప్పుడు నాతోనే ఉంటుంది. మా మదర్ ఫాదర్ నేను ఉంటాము. మా బ్రదరు ఏమో నాకు కోఆపరేషన్ ఉంటారు ఎప్పుడు. ఆయన కూడా ఆర్మీలో రిటైర్ అయిపోయి నాతో పాటే ఉంటున్నాడు ఇక్కడే. కాబట్టి ఆయన ఇచ్చిన స్ఫూర్తికి నేను ఇంకా ఈరోజు ఇట్లా ఉన్నానంటే ఆయన ఇచ్చిన ధైర్యము అన్నీ కలిపి నేను ఇట్లా నా లైఫ్ స్పాన్ చేస్తున్నాను.